రామలక్ష్మణులు పంపా సరోవరాన్ని చేరారు. ఆ ప్రాంతం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ సరస్సులో తీగలు, లతలు, తామరలు, కలువలతోటి అతి సుందరమైనటువంటి దృశ్యాలతో, సువాసన కూడినటువంటి గాలులతో అక్కడ రాముడు ఆ వాతావరణానికి సీతని తలుచుకొని విపరీతంగా దుఃఖిస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అనేక విధాలుగా ఓదారుస్తూ ఉన్నాడు. అన్నా, నీవు సామాన్య మానవుడిలాగా ఇలా దుఃఖించడం తగదు. ఎప్పటికైనా సీతాదేవిని కనిపెట్టడం, ఆమెను తిరిగి తీసుకొని రావటం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఇలా దుఃఖపడవద్దు అని అనేక విధాలుగా ఓదారుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. ఈ పంపావర సరోవరంలో రామలక్ష్మణులు తిరుగుతూ ఉండటం చూచారు ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు. వీళ్ళని చూసిన తర్వాత అతడికి ఒక ఆశ్చర్యం కలిగింది. ఎందుకనంటే రూపమేమో మునుల్లాగా ఉంది, కానీ ధనస్సును తగిలించుకొని వస్తూ ఉన్నారు. అటు క్షత్రియులుగా ధనస్సును తగిలించుకున్నారు, మునీశ్వరులుగా రూపం మాత్రం ఉంది, తాపస్సులుగా రూపం ఉంది. ఎవరి విచిత్రమైనటువంటి వ్యక్తులు అనేటువంటి సందేహం వచ్చింది. అంటే దాదాపుగా వాళ్ళకి భయపడుతూ ప్రపంచమంతా తిరిగినటువంటి వాడు సుగ్రీవుడు గనక మళ్ళీ వాళ్ళ వల్ల ఏదైనా ఆపద వస్తుందేమో అని మనస్సులో తలుచుకున్నాడు. వాలి ఋష్యముఖ పర్వతం మీదకి రావటానికి వీల్లేదు కాబట్టి ఆయన మనుషుల్ని పంపించాడేమో అనేటువంటి సందేహం కూడా వచ్చింది. అందుకనే ఆంజనేయుడిని పిలిచి, ఓ ఆంజనేయ, ఈ విషయంలో నువ్వు చాలా సమర్థవంతమైనటువంటి వాడివి, కాబట్టి వాళ్ళెవరో నిజాన్ని నువ్వు కనిపెట్టి తెలుసుకొని రావాలి. వాళ్ళు కనుక శత్రువులు కనుకైతే ఇక్కడికి రాకుండా వాళ్ళని తిప్పి పంపించేటువంటి మార్గం, వాళ్ళు కనుక మిత్రులైతే వాళ్ళని మనం తీసుకొచ్చుకొని వాళ్ళతో స్నేహం చేసేటువంటి మార్గం, ఈ రెండిట్లో ఏదో నీవు చేయాలి అని అంటే అప్పుడు హనుమంతుడు మారువేషంలో అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు. రాముడితో మాట్లాడుతున్నాడు. ఓ మహాత్మా, తమరెవరు? మీ యొక్క రూపం దివ్యమైనటువంటి తేజస్సుతో కూడి ఉంది, మహాపరాక్రమశాలుగా కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడి వాళ్ళు? ఎవరు మీరు? ఎందుకు ఈ ప్రాంతంలో మీరు తిరుగుతున్నారు? ఆ విషయాన్ని నాకు చెప్పండి అని అడిగాడు. ఆంజనేయుడు మాట్లాడుతూ ఉంటే రాముడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆంజనేయుడు వ్యాకరణ పండితుడు. ఒక్క అపశబ్దం కూడా లేకుండా ఎంతో స్వచ్ఛంగా తాను అడగదలుచుకున్నటువంటి మాటల్ని అలా అడగటం అనేటువంటిది రాముడికి ఆశ్చర్యం వేసింది. అందుకే ఆంజనేయుడు వెళ్ళిన తర్వాత, పక్కకు పోయిన తర్వాత రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, చూచావా అతడి యొక్క చాతుర్యం? ఎంత చక్కగా, ఎంత సుందరంగా మాట్లాడుతున్నాడు. ఒక భాషలో మాట్లాడేటప్పుడు ఒక్క అపశబ్దం కూడా లేకుండా ఇలా చక్కగా మాట్లాడటం అనేటువంటిది ఇది సాధారణంగా ఎవరికి కూడా సాధ్యం కాదు అని చెప్పాడు. మరి అటువంటి ఆంజనేయుడితో రాముడు తన విషయాన్ని చెప్పాడు. మేము అయోధ్య నగరానికి సంబంధించినటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రులం, రామలక్ష్మణులం. ఇలా తండ్రి మాట కోసం అని చెప్పి మేము 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటం కోసం వచ్చాం. ఇప్పుడు 13 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ చివరి సంవత్సరంలో నా భార్య సీతని ఎవరో అపహరించుకు వెళ్ళారు, అందుకని ఆమెను వెతుక్కుంటూ మేము ఇలా వస్తూ ఉన్నాం అని రాముడు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఒక మాట అన్నాడు, హనుమా, నీవు క్షేమమే కదా అన్నాడు. హనుమంతుడు తన పేరు చెప్పలా, తన రూపంలో రాలా, వేరే మారువేషంలో వచ్చాడు. అంటే మారువేషంలో వచ్చినటువంటి హనుమంతుడిని హనుమా అని పిలిచేటప్పటికీ
హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే ఇది ఎన్నో జన్మల సంబంధం. అంతేకాకుండా ఈ జన్మలో అదిగో ఆ రాముడే అతడికి దేవుడు. ఆ రాముడి మీదనే అచంచలమైనటువంటి అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండవలసినటువంటి వాడు. అందుకే ఆ సంబంధం, ఆ శ్రీరామ హనుమల యొక్క కలయిక అద్భుతమైనటువంటి కలయిక. ఎప్పుడైతే ఇలా అన్నాడో అప్పుడు తన యొక్క వేషాన్ని మార్చుకొని ఆంజనేయుడి రూపంలో అలా వ్యక్తమై, ఇప్పుడు మీరు సుగ్రీవుడితో స్నేహం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా రాజుగారు ఆయన ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు, కాబట్టి మీరు తప్పనిసరిగా అక్కడికి వచ్చి మీరు ఆయనతో స్నేహం చేసుకోవాలి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు ఆ పంపా సరోవరంలో స్నానం ఆచరించి పితృదేవతలకి పిండ ప్రదానం చేశాడు. ఆ తర్వాత ఇద్దరిని కూడా తన భుజాల మీద ఎక్కించుకొని ఆంజనేయుడు ఆకాశ మార్గాన ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని దించి, సుగ్రీవుడితో వీళ్ళు మన యొక్క మిత్రులైనటువంటి వాళ్ళు, మీ ఇద్దరు కూడా మిత్రత్వంతో ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రాముడు తన విషయాన్ని చెబుతున్నాడు సుగ్రీవుడు అడిగిన మీదట. అయ్యా, మేము అయోధ్యానగరం నుంచి, అయోధ్యానగరం యొక్క దశరథ మహారాజు పుత్రులం. నాకు యువరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నటువంటి సమయంలో మా పినతల్లి కోరిక మీద మహారాజు 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని నాకు విధించడం జరిగింది. పితృవాక్య పాలన చేయటం ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించి నేను నా తమ్ముడు లక్ష్మణుడితో, నా భార్య సీతాదేవితో ఇలా అరణ్యానికి రావటం జరిగింది. మేము దండకారణ్యంలో పంచవటి తీరంలో ఉన్నటువంటి సమయంలో ఎవరో ఒక రాక్షసుడు నా భార్యని అపహరించినట్లుగా కబంధుడు తెలియజేశాడు. మరి అతడు ఎవరో ఏమిటో నాకు మాత్రం తెలియదు. ఇదిగో ఈ కారణం చేత మేము ఇలా వెతుక్కుంటూ వచ్చాం అని రాముడు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆభరణాల మూటను తెప్పించాడు సుగ్రీవుడు. ఓ రామచంద్ర, రావణుడు ఒక స్త్రీని ఎత్తుకొని వెళుతూ ఉన్న సమయంలో ఆకాశ మార్గం నుంచి ఈ ఆభరణాల మూటని ఇక్కడ పడేయటం జరిగింది. నేను నా మంత్రులు నలుగురు ఉన్నాం, మా మధ్యలోనే పడ్డది ఈ మూట. అయితే ఇది ఎవరిదో ఏమిటో మాకు తెలియదు. ఒకవేళ అది నీ భార్య సీతాదేవినేమో చూసి చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆ మూటను తెప్పించాడు. ఆ మూటని విప్పదీసి అక్కడ పెట్టాడు. శ్రీరాముడు చూస్తున్నాడు, కానీ ఏమీ కనపడలా. దానికి కారణం ఏమిటంటే సీతాదేవిని తలుచుకొని కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, ఈ కళ్ళల్లో నీళ్ళు వచ్చేటప్పటికల్లా అక్కడ ఏమున్నది అర్థం కావట్లేదు. అందుకని లక్ష్మణుడితో అన్నాడు, ఓ లక్ష్మణ, ఇదిగో ఇవి మీ వదిన గారి ఆభరణాలేమో చూడు అన్నాడు. లక్ష్మణుడు, అన్నా, నేను ఎప్పుడు కూడా వదిన గారి ముఖం నేను ఎప్పుడు చూడలేదు. ఆ పాదాలు మాత్రం చూస్తూ ప్రతిరోజు కూడా నమస్కరించుకుంటూ ఉంటాను. అందుకని ఆ పాదాలకు ఉన్నటువంటి అందెలు మాత్రం ఆమె ఇది అని చెప్పాడు. దానితో ఆ రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళినటువంటిది ఈ ఋష్యముఖ పర్వతం మీద నుంచే వెళ్ళారు, కాబట్టి ఇటు నుంచి దక్షిణాదికి వెళ్ళటం జరిగింది అని ఈ ఆంజనేయుడు సుగ్రీవుడు తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడు సుగ్రీవుడు తన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఓ రామచంద్ర, మేమిద్దరం అన్నదమ్ములం. మా అన్న వాలి మహాపరాక్రమవంతుడు. అంతేకాదు అతనికి ఒక వరం కూడా ఉంది. ఎవరైనా శత్రువు కనుక అతను ఎదురుగా కనుక వస్తే ఆ శత్రువు యొక్క బలంలో సగాన్ని లాక్కునేటువంటి శక్తి ఉంది. అంతటి మహావీరుడు కనుక అతన్ని జయించగలిగినటువంటి వాడు ఈ భూమండలంలోనే లేకుండా పోయాడు. అయితే మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం.
కానీ దుందుమైనటువంటి ఓ రాక్షసుడి మూలాన మా ఇద్దరి మధ్య పొరపత్యాలు ఏర్పడ్డాయి. ఈ కారణం చేత అతను నన్ను రాజ్యం నుంచి తరిమేసి నా భార్యని అపహరించి అతను తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదిగో నన్ను ఇలా దేశం పాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ కిష్కింధ ప్రవేశం కావాలి. ఈ భయంతో నేను జీవించలేను. కనుక ఇలా కిష్కింధ నేను ప్రవేశించాలంటే మా అన్నని యుద్ధంలో సంహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సహాయం కనుక నాకు చేసినట్లయితే నేను తప్పకుండా సీతాన్వేషణ చేసి అదిగో ఆ రావణుడు ఎక్కడ సీతను దాచిపెట్టాడో తెలుసుకొని నీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మనం రావణుడితో యుద్ధానికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. సరే, అలాగే నేను తప్పకుండా వాలిని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు. మాట అయితే ఇచ్చాడు, కానీ సుగ్రీవుడికి మాత్రం అంతగా నమ్మకం కుదరటంలా. కారణం ఏమిటంటే వాలిని సంహరించడం అనేది ఎవరికీ కూడా సాధ్యం కాదు అని. అందువల్ల ఓ రామా, నీవు మహాపరాక్రమశాలివని 14,000 మంది రాక్షసుల్ని ఖరదోషణ త్రిశురుల్ని నీ ఒక్కడివే సంహరించావని తెలిసి నీవు అసాధ్యమైనటువంటి వాడివని నేను గ్రహించాను. అయినప్పటికీ వాలి యొక్క బలాన్ని తెలియజేయకపోయినట్లయితే అది దోషం అవుతుంది. ఎందుకంటే శత్రువు యొక్క బలం ఏమిటో తెలుసుకొని శత్రువుతో యుద్ధానికి వెళ్ళాలి. కానీ శత్రువు యొక్క బలపరాక్రమాలు తెలియకుండా యుద్ధానికి కనుక వెళితే మనకు అపజయం ప్రాప్తించవచ్చు. అందుకే నేను చెబుతున్నాను, వాలి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. దుందువి అనేటువంటి రాక్షసుడిని సంహరించి ఆ దుందువి యొక్క శరీరాన్ని కాలితో తంతే కిష్కింధలో అది ఋష్యముఖ పర్వతం మీదకి వచ్చి పడింది. మరి ఇప్పుడు ఇన్ని యోజనాల దూరం మరి ఈ దేహాన్ని నువ్వు తన్నగలవా అన్నాడు. అప్పుడు ఆ దేహం ఎక్కడుందో చూచి దాన్ని కాలుతో తన్నాడు. అంతకంటే ఎక్కువ దూరం పోయి పడ్డది. అయితే ఇప్పుడు మళ్ళీ సుగ్రీవుడు అంటున్నాడు, మా అన్న తన్నినప్పుడు ఇది బాగా రక్తమాంసాలతోటి ఉన్నది, ఇప్పుడు ఎండిపోయి కేవలం ఎముకల గూడుగా ఉన్నది. అందువల్ల ఇది బరువు తక్కువగా ఉంది. కనుక నువ్వు నేను తన్నావు బాగానే ఉంది, కానీ నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. అదేమిటంటే ఇది ఇక్కడ 7 చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు. ఈ 7 తాటి చెట్లని కూడా ఒకే ఒక్క బాణంతో పడగొట్టాలి అన్నాడు. అప్పుడు రాముడు ఒకే ఒక్క బాణంతో 7 తాటి చెట్లని కూడా పడగొట్టేసి దాంతో రాముడు తప్పకుండా వాలిని జయించగలడు అనేటువంటి విషయానికి వచ్చాడు సుగ్రీవుడు. ఒక ముహూర్తంలో కిష్కింధ నగరానికి వెళ్ళారు. సుగ్రీవుడు, అతని యొక్క మంత్రులు, రామలక్ష్మణులు అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాలిని యుద్ధానికి పిలిచాడు. సుగ్రీవుడి యొక్క కేక విని వాలి రాబోతూ ఉన్నాడు. వాలి అలా రాబోతూ ఉంటే భార్య తార అడ్డగించింది. ఈ తార చాలా గొప్ప విదుషీమణి, రాజ్యతంత్రం బాగా తెలిసినటువంటి ఆమె. పరుల యొక్క స్వభావాన్ని కూడా గమనించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి తార వాలిని వారించింది, నీవు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొద్దు. ఈ మధ్య సుగ్రీవుడికి ఈ బలం రావడానికి కారణం వెనక ఎవరో సహాయం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం నాకు తెలిసింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో నువ్వు సుగ్రీవుడితో యుద్ధానికి పోవటం మంచిది కాదు అని ఆపటానికి ప్రయత్నం చేసింది. కానీ వాలి అన్నాడు, వాడెంత, వాడి బలం ఎంత నాకు తెలియదా ఏమిటి? వాడు కాదు, వాడితో ఎవరు వచ్చినా సరే నన్ను జయించడం మాత్రం కష్టం. కాబట్టి నేను యుద్ధానికి వెళ్లాల్సిందే అన్నాడు. కానీ తాను అంగీకరించాల, ఎన్నో విధాలుగా నచ్చ చెప్పడానికి చూచింది. అప్పుడు అడిగాడు వాలి, నువ్వు ఇంతగా చెబుతున్నావు కదా, ఆ సుగ్రీవుడికి సహాయంగా వస్తున్నటువంటి వాళ్ళు ఎవరో నీకేమైనా తెలుసా అన్నాడు. తెలుసు, వాళ్ళు అయోధ్యాపురవాసులట,
ఆ పట్టణానికి సంబంధించినటువంటి మహారాజు యొక్క కుమారులు రామలక్ష్మణులు. అందులో రాముడు మహాపరాక్రమశాలి. అతని యొక్క భార్యని ఎవరో అపహరిస్తే ఆ భార్యను వెతుక్కుంటూ వచ్చి సుగ్రీవుడిని ఆశ్రయించాడు. కాబట్టి ఇద్దరు కూడా స్నేహం చేసుకొని ఇప్పుడు నీ మీద యుద్ధానికి సిద్ధమై వచ్చారు. కనుక రాముడు సామాన్యమైనటువంటి మానవుడు కాదు. ఆయన మానవ మాత్రుడిగా భావించి చాలా తేలిగ్గా అనుకొని నువ్వు యుద్ధానికి పోవటం మంచిది కాదు, 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఎంతగానో చెప్పింది. ఎంతగా చెప్పినా వారి వెళ్ళ. శ్రీరాముడు క్షత్రియ వంశ సంజాతుడని చెబుతున్నావు, పైగా అతడు ధర్మాత్ముడని చెబుతున్నావు, పితృవాక్య పాలన నెరవేర్చడం కోసం అరణ్యాలకు వచ్చినటువంటి వాడని చెబుతున్నావు. అటువంటి ధర్మాత్ముడైనటువంటి వాడు నన్ను చంపాల్సినటువంటి అవసరం ఏమిటి? నేను ఆయనకి ఏమైనా అపకారం చేశానా? నేను కనుక ఏమైనా అపకారంగా నేను చేస్తున్నట్లయితే అతను నన్ను సంహరించవచ్చు. కానీ నేనేం చేయలేదే. మా అన్నదమ్ములిద్దరికి మధ్య ఉన్నటువంటి తగాదా ఇది. కాబట్టి ఈ విషయంలో అతను జోక్యం కల్పించుకోవటం కానీ నన్ను సంహరించడానికి ప్రయత్నం చేయటం కానీ ఇది జరిగే పని కాదు. కాబట్టి నేను వెళ్లాల్సిందే అని తార వారిస్తున్నప్పటికీ కూడా వాలి సుగ్రీవుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. వాలి సుగ్రీవులకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. వాలి అనేక విధాలుగా మాటలతో హింసిస్తూ ఉన్నాడు. ఒరే భీరు, నువ్వు నాతో ఎన్నిసార్లు దెబ్బలు తినిపోయావు, అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ నువ్వు వస్తున్నావు, ఎక్కడిదిరా నీకు ధైర్యం అని అనేక విధాలుగా మాట్లాడి ఈసారి మాత్రం నా చేతిలో నీ చావు తప్పదు అని అంటున్నాడు. సుగ్రీవుడు కూడా దానికి తగినటువంటి సమాధానం చెబుతున్నాడు. ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. శ్రీరాముడు మాత్రం అలా చూస్తూ నిలబడ్డాడు. అలా నిలబడటానికి కారణం ఏమిటంటే ఇద్దరు కూడా ఒక్కటిగానే ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిగిపడటానికి ప్రారంభం చేసేటప్పటికి వాళ్ళెవరో సుగ్రీవుడు ఎవరో తెలియటల్లా. సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు సుగ్రీవుడు ఎవరో తెలుసు, కానీ వాళ్ళు సుగ్రీవులు ఇద్దరు కలిసేటప్పటికల్లా అందులో వారి ఎవరో సుగ్రీవుడు ఎవరో తెలియటల్లా. ఆ సమయంలో ఆంజనేయుడు అడవి పూలతో ఒక పుష్పమాలను తయారు చేసి ఒక చెట్టు మీద ఎక్కి దాన్ని సుగ్రీవుడి మెడలో వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో ఓహో ఇతడు సుగ్రీవుడు అని తెలుసుకున్నాడు. శ్రీరాముడు బాణప్రయోగం చేశాడు. ఆ బాణం వాలి యొక్క గుండెల్ని చీల్చుకొని భూమి మీద పడిపోయింది. వాలి గుండె బ్రద్దలై అలా మూర్ఛితుడై నేలపై పడిపోయాడు. ఇక్కడ వాల్మీకి రామాయణానికి ఈ భారతంలోని రామాయణానికి ఓ తేడా ఉంది. వాల్మీకి రామాయణంలో మొదట వచ్చినటువంటి సందర్భంలో సుగ్రీవుడు వాలి చేతిలో తన్నులు తిని బాగా దెబ్బలు తిని శరీరం అంతా కూడా శిథిలమైపోయి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాముడితో అంటాడు, నీవు గనక వాలిని చంపలేకపోతే ఆ మాట నాకు ముందే చెప్పాల్సింది. కానీ నువ్వు ఇలా నన్ను రెచ్చగొట్టి యుద్ధానికి పంపించి మా అన్న చేత చావు దెబ్బలు తినిపించావు, ఒళ్ళంతా కూడా శిథిలమైపోయింది, నాకు ఇలా ఎందుకయ్యా చేశావు రామా అని అంటాడు. అప్పుడు రాముడు చెప్తాడు, మీరిద్దరూ ఒక్కటిగానే ఉండటం వల్ల నేను బాణం పొరపాటు నీకు వేశాను అనుకో మరీ ప్రమాదం అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. కాబట్టి మీరెవరో నాకు తెలియకపోవటం వల్ల జరిగింది అని అంటే అప్పుడు ఆంజనేయుడు ఒక పూలదండ తీసుకొచ్చి సుగ్రీవుడి మెడలో వేసి మళ్ళీ యుద్ధానికి వస్తారు. ఈసారి తార అడ్డగిస్తుంది. ఇప్పుడు తన్నులు తినిపోయినటువంటి వాడు మళ్ళీ వచ్చాడంటే ఏ ధైర్యంతో వస్తాడు? మళ్ళీ తన్నులు తినడానికి వస్తాడా? రాడు. కాబట్టి ఏదో ధైర్యం ఉంది కనుక ఇతనికి ఎవరో వెనక సపోర్ట్ ఉన్నారు అని రాముడి గురించి అప్పుడు చెప్తుంది. కానీ ఇక్కడ భారతంలో ఉన్నటువంటి ఈ రామాయణంలో మాత్రం ఒకేసారి యుద్ధానికి పోవటం, ఆ యుద్ధంలో వాలి సుగ్రీవులు ఎవరో పోల్చుకోలేక రాముడు ఇబ్బంది పడుతూ ఉంటే ఆంజనేయుడు పుష్పమాలని సుగ్రీవుడి మెడలో వేయటం, ఇది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇక వాలి రామ బాణంతో నేల కూలాడు. ఇప్పుడు రాముడిని నిందిస్తూ ఉన్నాడు, ఓ రామా, నీవు ధర్మాత్ముడివని ధర్మం మూర్తీభవించినటువంటి వాడివని
నేను విన్నాను. పైగా నీవు క్షత్రియుడివి, మేము వానరులం. పైగా ఈ తగాదా అన్నదమ్ముల మధ్య తగాదా. నీకు ఏ రకమైనటువంటి అపకారం నేను చేశాను. అయినప్పటికీ కూడా నీవు నన్ను సంహరించావనంటే అది అధర్మం కాదా? ఇటువంటి అధర్మ కార్యం ఎందుకు చేశావు? బహుశా నీవు సుగ్రీవుడి యొక్క సహాయం కోసం చేసి ఉంటావు. కారణం ఏమిటంటే రావణుడి నుంచి సీతను రక్షించుకోవాలి కనుక సుగ్రీవుడి యొక్క బలం కూడా నీకు కావాల్సి వచ్చి అందుకని సుగ్రీవుడిని నువ్వు ఆశ్రయించావు. కానీ నన్ను గనక ఆశ్రయించినట్లయితే, నీవు నా దగ్గరికి కనుక వచ్చినట్లయితే, సుగ్రీవుడి దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి వస్తే, నేను రావణుడికి కబురు పెడితే చాలు, సీతాదేవిని తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టి నీకు అర్పిస్తాడు. ఎందుకనంటే రావణుడికి నా పరాక్రమం ఏమిటో తెలుసు. కానీ నువ్వు ఇలా చేసేవేమిటి అన్నాడు. అయితే వాలి చెప్పినటువంటి ఈ మాట సత్యం. కారణం ఏమిటనంటే చాలా సంవత్సరాల క్రిందట, కొన్ని వేల సంవత్సరాల క్రిందట రావణుడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొందిన తర్వాత ఈ రణకండూతితోటి దేవతల మీద యుద్ధం చేశాడు. దేవతలందరినీ జయించుకొని వచ్చిన తర్వాత ఎక్కడా అపజయమే లేకుండా ఉండేటప్పటికల్లా బాగా నాతో సమానమైనటువంటి వీరుడు ఎవరా, ఎక్కడున్నారా అని చెప్పి ఆయన వెతుకుతూ 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 వస్తున్నాడు. అలా వచ్చినటువంటి వాడికి నారదుడు ఒకసారి చెప్తాడు, భూలోకంలో కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళవయ్యా అన్నాడు. సరేనని చెప్పి కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళడానికి వస్తున్నాడు. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు అంటే ఆయనకి 2000 చేతులు ఉంటాయి, 1000 శిరస్సులు, 2000 చేతులు. ఈయనకి 10 తలకాయలు, 20 చేతులు. అలా వస్తూ వస్తూ ఉంటే ఒక చోట నది యొక్క ప్రవాహం ఆగిపోయి నీరు పెద్దగా రావట్లా. ఎందుకని ఇక్కడ నదిలో నీరు రావటం లేదని ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసిన తర్వాత అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ నది ఒడ్డుగా ముందుకు వెళుతూ ఉంటే కొంత దూరం పోయేటప్పటికీ ఈ కార్తవీర్యార్జునుడు తన 2000 చేతులు అడ్డం పెట్టి నరికి నీటిని ఆపేశాడు. అందుకని నీరంతా కూడా అవతల నిలబడిపోయింది, ప్రాజెక్టులో నిలబడ్డట్టుగా. యువతలేమో నీరు లేకుండా పోయింది. అతన్ని చూసేటప్పటికే కొంత భయం వేసింది రావణుడికి. అయినప్పటికీ ఇంతవరకు అపజయం అనేది లేదు కనుక, దేవేంద్రాది దేవతలనే జయించాడు కనుక నాకేం భయం అని అనుకున్నాడు. అందుకని ఆ కార్తవీర్యార్జునుడి ఎదురుకు పోయాడు. పోయి ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని అడిగాడు కార్తవీర్యార్జునుడు. నేను లంకేశ్వరుణ్ణి, రావణుణ్ణి, నీతో యుద్ధం చేయడం కోసం వచ్చానన్నాడు. అప్పుడు ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణుణ్ణి ఓడించి బంధించి చెరసాల్లో పడేశాడు. తర్వాత ఈ సంగతి పులస్య బ్రహ్మకి తెలుస్తుంది. రావణుడి యొక్క తాత ఆ పులస్య బ్రహ్మకి తెలిసి ఆయన వస్తాడు. వచ్చి, అయ్యా వీడు దుర్మార్గుడే నాకు తెలుసు, కానీ వాడు నా వంశంలో పుట్టినటువంటి వాడు, అందుకని వాడిని వదిలిపెట్టమని వదిలిపెట్టిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళినటువంటి వాడు పాతాళలోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి పోతాడు. బలిచక్రవర్తి దగ్గరికి పోయిన తర్వాత ఆ బలిచక్రవర్తి యొక్క ద్వారపాలకుడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూడటంతోనే గుండె చెదిరిపోయింది. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఉన్నాడు కనుక ఇక ధైర్యం చాల. ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు విష్ణువు. బలిచక్రవర్తిని దర్శించుకోవటం కోసం వచ్చానన్నాడు. సరే వెళ్ళన్నాడు. లోపలికి వెళ్ళాడు. ఆ బలిచక్రవర్తిని చూసేటప్పటికి ఆ సింహాసనం, ఆ విగ్రహం, ఆ టీవీ అదంతా చూసేటప్పటికల్లా రావణుడి కళ్ళు బయర్లు గమ్మింది. ఏమిటి, ఎందుకు వచ్చావన్నాడు బలిచక్రవర్తి. నీతో స్నేహం చేసుకోవడం కోసం వచ్చానన్నాడు. అని అతనితో స్నేహం చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ నారదుడు చెప్పాడు, కిష్కిందా నగరంలో వాలి అనేటువంటి మహారాజు ఉన్నాడు,
అతడి దగ్గరికి కనుక పోయావంటే నీ యుద్ధ కండూతి మొత్తం తీరిపోతుంది అన్నాడు. ఓహో అలాగాని కిష్కింద వచ్చాడు. అక్కడ రాజభవనంలో విచారిస్తే ఆయన తూర్పు సముద్రానికి వెళ్ళాడు అన్నారు. అంటే ఏం చేస్తా అంటే ప్రతిరోజు కూడా అన్ని వైపులా సముద్రానికి వెళ్ళి స్నానం చేసి కిష్కిందకు వచ్చేసి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. అంటే అన్ని సముద్రాలు తిరుగుతాడు. సరే ఆయన ఏమో సూర్యోపాసన చేస్తున్నాడు. వాలి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తా ఉన్నాడు. అటువైపుకు తిరిగి వెనక నుంచి రావణుడు వస్తున్నాడు. ఆ వాలి యొక్క రూపాన్ని చూసిన తర్వాత ఓహో వీడు చాలా గొప్పవాడై ఉంటాడు, పైన వీడికి ఎదురుగా పోకూడదు అని చెప్పి వెనక్గా వెళ్ళి వాడిని దెబ్బ కొట్టాలనుకున్నాడు. వాలిని దెబ్బ కొట్టాలనుకున్నాడు. కానీ రావణుడిని రావటం కనిపెట్టాడు వాలి. అందుకని దగ్గరకు వచ్చిన తర్వాత ఈ చెయ్యి కాస్త అట్లని వాడు తలకాయతో గట్ట మోటించబోయేటప్పుడు ఆ తలకాయని కాస్త చంక కింద ఇరికించుకున్నాడు. అలా ఇరికించుకొని ఏమీ తెలియనటువంటి వాడి మాదిరిగా ఆ తూర్పు సముద్రంలో నుంచి దక్షిణ సముద్రానికి, దక్షిణ సముద్రం నుంచి పశ్చిమ సముద్రానికి అలా ఎగిరి వచ్చి అక్కడ స్నానాదులు చేసి ఈ చంకలో వీడిని అట్టి పెట్టుకొనే స్నానాదులు పూర్తి చేసి సూర్యోపాసన చేసి అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత కిష్కిందకు వచ్చిన తర్వాత అప్పుడు హమ్మయ్య అని చేతులు కాస్త పైకి ఎత్తాడు. ఎత్తేటప్పుడు వీడు కాస్త కింద పడ్డాడు. అప్పటికి ఒళ్ళంతా కూడా వాడికి పుండైపోయింది. ఆ గొంతంతా కూడా వచ్చేటప్పటికల్లా శ్వాస కూడా సరిగ్గా ఆటల్లా. అలా కింద పడిపోయి కొద్దిసేపటికి లేచి ఓహో ఎవరు మీరు అని అన్నాడు వాలి. నేను లంకేశ్వరుణ్ణి రావణుణ్ణి నీతో స్నేహం చేసుకోవటం కోసం వచ్చానన్నాడు. ఓహో అలాగే అని ఇద్దరు స్నేహం చేసుకొని అప్పటి నుంచి ఒక నియమం కూడా పెట్టుకున్నారు. నా సంపద అంతా నీది, నీ సంపద అంతా నాది, నీది నాది అనేటువంటి తేడా లేదు, మనం ఇద్దరం కూడా ఈ సంపదను హాయిగా అనుభవించవచ్చు అని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం రావణుడు మళ్ళీ తిరిగి లంకకు వెళ్ళాడు. ఇదిగో ఈ చరిత్ర జరిగింది కనుక ఇప్పుడు వాలి అంటున్నాడు అనమాట, నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి కనుక వచ్చినట్లయితే నేను రావణుడికి కబురు చేసేవాడిని. నువ్వు సీతను తీసుకొని వెంటనే ఇక్కడికి వచ్చి సీతని రాముడికి అప్పగించాలి అని నేను చెప్పినట్లయితే పరుగులు తీసుకుంటా వచ్చేవాడు. కానీ నువ్వు ఎందుకు చేశావో ఈ అల్పుడైనటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళావు, వాడు నీకేం సహాయం చేస్తాడు కాబట్టి అని అనేక విధాలుగా నిందించి నన్ను అన్యాయంగా సంహరించావు అని అంటాడు. ఈ అన్యాయంగా సంహరించావు అనేటువంటి దానికి రాముడి ఇక్కడ సమాధానం చెప్తాడు. సాధారణంగా ఇది రామాయణంలో కూడా సంక్షిప్తంగా చెప్పబడి ఉంది. దాని యొక్క వివరణ అంత ఎక్కువగా లేదు, కానీ వ్యాఖ్యాతలు మాత్రం దాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదేమిటనంటే, ఓ వాలి, ఇప్పుడు నన్ను నువ్వు నిందిస్తా ఉన్నావు నిజమే, నాతో వేరొకళ్ళు యుద్ధం చేస్తా ఉంటే నీవు ఎక్కడి నుంచో నా మీద బాణం వేయటం ఏమిటి అని. ఇక్కడ కూడా చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఓ చెట్టు చాటు నుండి రాముడు బాణం వేశాడు అని. అక్కడ చెట్టు ఎక్కువగా ఉన్నాయంటే చెట్టు చాటుగా ఉండి ఉండొచ్చు, రాముడు బాణం వేసి ఉండొచ్చు, కానీ వెనక నుంచి మాత్రం వేయలా. కారణం ఏమిటంటే వెనక నుంచి కనుక వేస్తే బాణం వీపుకు గుచ్చుకుంటుంది, కానీ ఇక్కడ బాణం గుచ్చుకున్నది గుండెలకి. అందువల్ల వారికి ఎదురుగా ఉండే బాణం వేశాడు. ఈ విషయం ఒకటి మనం గమనించాలి. అయితే చెట్టు చాటు నుండి వేశాడు అనేటువంటి దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకున్నాం. ఇప్పుడు రాముడు చెప్తున్నాడు సమాధానం ఏమని, ఈ భూమండలాన్ని అయోధ్య చక్రవర్తి దశరథుడు ఇంతవరకు పరిపాలించాడు. ఆ తర్వాత ఇప్పుడు దశరథుడి యొక్క ఆజ్ఞ మేరకి భరతుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ భరతుడి యొక్క పంపున మేము అరణ్యానికి వచ్చాం. అరణ్యానికి వచ్చినటువంటి మాకు ఒక కర్తవ్యం ఉంది. అది ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది క్షత్రియుల యొక్క ధర్మం. దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. అయితే నువ్వు అన్నావు, నేను దుష్టుణ్ణా, నేను నీకేమైనా అపకారం చేశానా అని అన్నావు. రైట్, నువ్వు నాకేం అపకారం చేయలే, కానీ నీ తమ్ముడికి
అపకారం చేశావు. ఈ అపకారం ఏమిటంటే నువ్వు రాజ్యం నుంచి అతన్ని వెళ్ళగొట్టడమే కాకుండా అతడి భార్యను హరించావు. అయితే కోతుల్లో ఒక సాంప్రదాయం ఉంది, వానరులకి ఒక సాంప్రదాయం ఉంది. అదేమిటంటే తమ్ముడు మరణిస్తే తమ్ముడు భార్యని తన భార్యగా చేసుకోవటం, అన్న మరణిస్తే అన్న భార్యను తన భార్యగా చేసుకోవటం, ఇది వాళ్ళల్లో ఉన్నటువంటి సాంప్రదాయం. మరి అన్న మరణించాడనేటువంటి ఉద్దేశంతో తమ్ముడికి పట్టాభిషేకం చేశారు కిష్కిందకి అక్కడ ఉన్నటువంటి మంత్రులు అప్పుడు. కాబట్టి వాళ్ళ యొక్క భార్యను కూడా తన భార్యను చేసుకున్నాడు. కానీ సుగ్రీవుడు బ్రతికొండగానే సుగ్రీవుడిని బయటికి నెట్టి దేశం నుంచి బహిష్కరించి ఆ సుగ్రీవుడి యొక్క భార్య రుమని తన భార్యగా చేసుకున్నాడు వాలి. కనుక తమ్ముడు బ్రతికొండగానే అతని భార్యని నువ్వు స్వీకరించావు కాబట్టి నీది తప్పు. ఈ తప్పు చేశావు కనుక నువ్వు దుష్టుడివి. నువ్వు దుష్టుడివి కనుక శిక్షించాల్సినటువంటి ధర్మం నాకుంది. అందుకే నిన్ను నేను శిక్షించా. నిన్ను యుద్ధంలో నేను చంపలా, నిన్ను శిక్షించా. యుద్ధంలో చంపడానికి శిక్షించడానికి ఒక తేడా ఉంది. ఇప్పుడు ఎక్కడో హత్య చేస్తూ ఉంటారు, అది వేరు, హత్య చేసినటువంటి వాడికి పాపం. కానీ జడ్జి గారు కనుక మరణ శిక్ష వేస్తే ఆ శిక్ష పడినటువంటి వాడికి తలారి ఉరిదీస్తాడు. మరి ఉరిదీసినటువంటి వాడికి ఏమైనా శిక్ష వేస్తారా? వేయరు. అతనికి డబ్బు ఇస్తాడు. ఆ ఉరిదీసినందుకు ఇంత అని అతనికి డబ్బు ఇస్తాడు. అంటే తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటంటే నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను, అంతేగాని నీతో యుద్ధం చేయడానికి నేను రాలా. నిన్ను శిక్షించాలి, దుష్ట శిక్షణ నా కర్తవ్యం. నువ్వు దుష్టుడిని తేలిపోయింది కాబట్టి నిన్ను శిక్షించాల్సినటువంటి ధర్మం నాకుంది కాబట్టి నేను నిన్ను ఇట్లా శిక్షించడం జరిగింది అన్నాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వాలికి కనువిప్పు కలిగింది. వాలికి కనువిప్పు కలిగింది కానీ మనకి మాత్రం కనువిప్పు కలక్క ఇంకా చాలామంది కూడా రామాయణంలో వాలిని రాముడు సంహరించడం తప్పు అని అంటూనే ఉన్నారు. అంటే వాలి ఒప్పుకున్నా ఈ వాళ్ళు మాత్రం ఒప్పుకోట్లా. సరే, అది వేరే విషయం. ఎందుకంటే రామాయణం చదవక లేదా ఎవరన్నా సరిగ్గా చెప్పేటువంటి వాళ్ళు దొరక్క మరి ఎక్కడో ఏదో మాటలు 4 మాటలు విని దాన్ని బట్టి ఆ సినిమాల్లోనో ఎక్కడో ఉన్నటువంటి వాటిని చూసి అనుకునేటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాలి మాత్రం అంగీకరించాడు. అంగీకరించి, ఓ రామా, నీవు నిజంగా మహానుభావుడివి, నువ్వు మానవ మాత్రుడివి కాదు, కాబట్టి నీ చేతిలో మరణించడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు మళ్ళీ రాముడు అంటున్నాడు, ఓ వాలి, ఒకవేళ నువ్వు గనక అన్యాయంగా సంహరించబడ్డాను అనేటువంటి ఉద్దేశం కనుక కలిగి ఉన్నట్లయితే, నీకు ఇంకా గనక బ్రతకాలని గనక ఉన్నట్లయితే నేను ఇప్పుడు నిన్ను బ్రతికిస్తా. మళ్ళీ కొంతకాలంలో రాజ్య పరిపాలన చేసుకోడు, మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండండి, అలా రాజ్య పరిపాలన చేసుకొని ఎప్పుడో నీ సమయం వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ నీ ఆయుష్ తీరిపోయినప్పుడు వెళ్ళిపోదు కానీ, కాబట్టి నిన్ను బ్రతికిస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు వాలి, వద్దు వద్దు, ఈ చావు ఎంతమందికి వస్తుంది ఇట్లాంటి చావు? ఎందుకంటే భగవంతుడైనటువంటి నిన్ను చూస్తూ మరణించేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఇప్పుడు నువ్వు కనుక నన్ను బ్రతికిస్తే, ఇంకా నేను కొంతకాలం కనుక జీవిస్తే, ఆ చనిపోయేటప్పుడు నాకు భగవంతుడు ఏమైనా దర్శనమిస్తాడా? ఇప్పుడు భగవంతుడైనటువంటి నీ చేతిలో మరణిస్తున్నా, నిన్ను చూస్తూ మరణిస్తున్నా, నీతో మాట్లాడుతూ మరణిస్తున్నా, ఇంతకంటే అదృష్టం నాకు ఇంకేం అక్కర్లేదు. నాకు ఈ చావే కావాలి, ఈ రకమైనటువంటి మరణమే నాకు ఉత్తమోత్తమైనటువంటి మరణం, కాబట్టి నువ్వు బ్రతికించాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. అంతలో తార కుమారుడు అయినటువంటి అంగదుడు అక్కడికి వస్తారు. వాళ్ళ యొక్క శరీరం మీద పడి వాళ్ళు విపరీతంగా రోధిస్తూ ఉంటారు. అదే సమయంలో సుగ్రీవుడు కూడా అన్న యొక్క పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. సరే, కొంతసేపటికి వాలి చనిపోతాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ పూర్తయిపోయిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్య పట్టాభిషేకం చేసి అంగదుడిని యువరాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. దాంతో సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైనటువంటి రాజుగా కిష్కింధని పరిపాలిస్తూ హాయిగా సంతోషంగా
తన భార్య అయినటువంటి రుమ, వారి భార్య అయినటువంటి తార ఇద్దరితోటి ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. అయితే అది వర్షాకాలం కావటంలో సీతాన్వేషణకి ఈ కపులు వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది, నేలంతా బురదగా ఉంటుంది, ప్రయాణం సాగదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వర్షాకాలం 4 నెలలు పోయిన తర్వాత నేను అన్ని వైపుల నుంచి మా సేనల్ని పిలిపిస్తాను, వాళ్ళ ద్వారా ఈ భూమండలంలో ఎక్కడ సీతాదేవి ఉన్నా సరే ఆమెను వెతికి నేను తెలియజేయటం అనేటువంటిది నా బాధ్యతగా నేను భావిస్తాను అని సుగ్రీవుడు చెప్పి ఆ రాముణ్ణి, ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా 4 నెలలు మాల్యవంతం అనేటువంటి పర్వత శిఖరం మీద ఉంచుతాడు. కారణం ఏమిటనంటే రాముడు పట్టణంలో ప్రవేశించకూడదు, అందువల్ల అక్కడే ఆ పర్వతం మీదనే అరణ్యంలోనే అక్కడే ఉంటాడు. దాదాపుగా 3 నెలలు గడిచిపోయింది. వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. సీతాన్వేషణ చేస్తానన్నటువంటి సుగ్రీవుడి దగ్గర నుంచి ఒక్క వార్త కూడా రాలా. అప్పుడు రాముడు అన్నాడు లక్ష్మణుడితో, ఓ లక్ష్మణ, తన పని అయిపోయింది కదా, ఇప్పుడు రాజుగా అన్ని భోగాలు అనుభవిస్తా ఉన్నాడు, అందుకని మనకి ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి ఉంటాడు సుగ్రీవుడు, కనుక నువ్వు ఒక్కసారి గుర్తు చేసి రావాల్సింది అన్నాడు. సుగ్రీవుడు లక్ష్మణుడు ఆగ్రహోదగ్రుడై ధనుస్సుని చేత ధరించి కిష్కింధ నగరానికి వచ్చాడు. ఆ లక్ష్మణుడి యొక్క ముఖం కోపంతో అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కపులందరూ కూడా అన్ని వైపులకి పరుగులు తీస్తూ ఉన్నారు. అలా వెళ్ళి సుగ్రీవుడితో చెప్పారు, ఇట్లా లక్ష్మణుడు కోపంతో వస్తున్నాడు అని. అప్పుడు తార అంటున్నది సుగ్రీవుడితో, నేను నీకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నా, మహాత్ములైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవాలి, ఆ మాటను కనుక నిలుపుకోకపోయినట్లయితే నీచమైనటువంటి జన్మ వస్తుంది మళ్ళీ, కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఏమాత్రం అశ్రద్ధ చేయడానికి వీల్లేదు, ఎప్పటికైనా నీ నలుదిక్కులా ఉన్నటువంటి సేనలకి కబురు పంపించు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అతన్ని శాంతపరచు అన్నది. అప్పుడు సుగ్రీవుడు కూడా భయపడుతూ తారతో అన్నాడు, నువ్వు ముందు వెళ్ళి లక్ష్మణుడిని శాంతపరచు, నీ మాటలతో కనుకైతే అతను శాంతిస్తాడు, అప్పుడు నేను వస్తాను అన్నాడు. సరేనని తార వెళ్ళింది, లక్ష్మణుడితో మాట్లాడుతుంది. లక్ష్మణుడితో చెప్పింది, నాయనా మీ విషయం మర్చిపోవటం అనేటువంటిది జరగనే లేదు, నేను ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉన్నాను, అనేక మంది ఈ కపిశ్రేష్ఠులకి వార్తలు అందిని, ఇంకా కొంతమందికి అందాల్సినటువంటిది పరిస్థితి ఉంది, అందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు, ఖచ్చితంగా 4 నెలలు పూర్తి అయ్యేటప్పటికల్లా అన్ని వైపుల నుంచి కూడా ఈ కపిశ్రేష్ఠులు కానీ ఈ వృక్షజులు కానీ అందరూ కూడా వచ్చేస్తారు, కాబట్టి నువ్వేమీ కోపగించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని శాంతపరిస్తే అప్పుడు వచ్చాడు సుగ్రీవుడు. వచ్చి లక్ష్మణుడితో ఈ విషయాలన్నీ చెప్పాడు. అరుగో వస్తున్నారు, ఇప్పుడే ప్రారంభమైంది రావటం, ఇంకా 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 రావాల్సినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను ఈ భూమండలంలో అంగుళం అంగుళం కూడా నేను వెతికిస్తాను, నీకేం భయం లేదు, ఈ విషయంలో నేను ఎప్పుడు మర్చిపోలేదు, నేను కృతజ్ఞుని కాదు, కనుక ఏం భయం లేకుండా శ్రీరాముడితో నా మాటగా విన్నవించు అని చెప్పి ఆ లక్ష్మణుడిని పంపిస్తాడు. ఆ తర్వాత నలుదిక్కుల నుంచి ఇక ఈ వానర ప్రముఖులు, ఈ భల్లూకాలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. కోట్ల కొద్దీ ఉన్నటువంటి వానరులు అలా గుంపులు గుంపులుగా అన్ని వైపుల నుంచి అలా వస్తూ ఉన్నారు. శ్రీరాముడు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. ఎలా ఉన్నారంటే ఓ పెద్ద గొప్ప సముద్రంలాగా వానర సేన అలా ఉంది. ఆ సేనలో మహావీరాధివీరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చూసేటప్పటికీ రాముడు శాంతించాడు. అంతేకాదు సీతాన్వేషణ అనేటువంటిది తప్పనిసరిగా సీతని కనుక్కోవటం జరుగుతుంది అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంది. ఇక అక్కడ రావణుడేమో
సీతాదేవిని తీసుకొని వెళ్ళి అశోకవనంలో సింస్పా అనేటువంటి వృక్షం కింద ఆమెను కూర్చోబెట్టాడు. ఆమెకి కాపలాగా అనేక మంది రాక్షస స్త్రీలు రాత్రింబవళ్ళు కాపలా ఉండేటట్టుగా, చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసేటట్టుగా అలా ఉంటే ఆ భర్తనే స్మరిస్తూ ఉపవాసం చేస్తూ తపస్సు చేస్తూ పండ్లు మాత్రమే పలహారంగా స్వీకరిస్తూ అలా కృషించిపోతూ ఉంది. మరి అటువంటి సీతాదేవిని నిరంతరం కూడా కాపలా కాస్తూ ఉన్నారు ఈ రాక్షస స్త్రీలు. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే పరమ భయంకరంగా ఉన్నారు. కొంతమందికి 2 కళ్ళు, కొంతమందికి 3 కళ్ళు, కొంతమందికి నుదికి యందు ఒక్కటే కన్ను, కొంతమందికి పొడవైనటువంటి నాలుకుంటే, కొంతమందికి అసలు నాలుకలు మాత్రం లేవు, కేవలం పళ్ళు కోరలు మాత్రమే ఉన్నాయి. కొంతమందికి 3 వక్షోజాలు ఉన్నాయి. ఒకే కాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకటికి 3 జడలు, ఒకటికి ఒక్కటే కన్ను. వీళ్ళందరూ కూడా నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు ఏమాత్రం ఏమరపాటు లేకుండా సీతాదేవిని కాపలా కాస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎర్రగా అగ్నిగోళాల్లాగా ఉండేటువంటి కన్నులతో, పొట్టిగా బిరుసుగా ఉన్నటువంటి తల వెంట్రుకలతో ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు, ఆ పిశాచ స్త్రీలు భయంకరమైనటువంటి గొంతుతో, పరుషమైనటువంటి పదాలతో, రౌద్రంగా దీర్ఘమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవిని ఎప్పుడు భయపెడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? మన స్వామిని అవమానించి ఈమె ఇక్కడ సుఖంగా జీవిస్తూ ఉంది కాబట్టి మన స్వామికి అపకారం చేసినటువంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు, అందుకని ఈమెను ముక్కలు ముక్కలుగా నరికేసి మనం తినేసేద్దాం, ఆ విషయాన్ని మనం మన యొక్క రాజుగారికి విన్నవించుకుందాం అని బెదిరిస్తూ ఉన్నారు. అలా బెదిరిస్తూ ఉంటే భర్త యొక్క వియోగ దుఃఖం చేత నిరంతరము కూడా బాధపడుతూ కృషించిపోతూ ఉన్నటువంటి సీతాదేవి దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు నిట్టూర్చి వాళ్ళతో అంటుంది, అమ్మలారా మీరు అన్నట్లుగానే చెయ్యండి, నన్ను తొందరగా తినేయండి, ఎందుకంటే నాకు జీవితం మీద ఆశ లేదు. తెల్ల తామరల వంటి కన్నులు కలిగినటువంటి నా భర్త లేని కారణంగా నేను నిరాహారినై జీవితేచ్ఛ నశించిపోయి ఉన్నాను. నా శరీరాన్ని నేను శుష్కింపజేసుకుంటాను, కానీ నా భర్త రాముడి కన్నా అన్యులెవరిని కూడా నేను నా కంటితో చూడను, నా మాట నిజం, ఆ పైన మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అలా చెబుతూ ఉంది. ఇట్లా ఆ అశోకవనంలో శోకదేవతల సీతాదేవి అలా కాలం గడుపుతూ ఉంది. మరి అలా కాలం గడుపుతూ ఉన్నటువంటి సీతాదేవికి మరి తర్వాత ఏ రకమైనటువంటి ఓదార్పు కలిగిందో, మరి ఏ రకంగా ఆమెకి మళ్ళీ కొంచెం సంతోషం కలిగిందో ఆ విషయాన్ని మనం రేపటి నుంచి చెప్పుకుందాం.